గొంతులు కోస్తాం కుతుకలు కోస్తాం అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తొక్కిపట్టి నార తీస్తానని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత నిన్న సుపరిపాలనకు ఏడాది కార్యక్రమంలో చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నేతలకి, వైసీపీ అధినేతకి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయన దగ్గర వార్నింగ్ తీసుకోవాల్సినంత దౌర్భాగ్యం మాకు లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులకి వార్నింగ్లు ఇచ్చుకొని, లేదా వ్యవస్థలు సరిగ్గా పనిచేయకుండా ఉన్నటువంటి అధికారులకు వార్నింగ్ ఇస్తేనో, లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు దమనకాండలకు కారణమైనటువంటి వాళ్ళను వార్నింగ్ ఇచ్చి అదుపులో పెడితే బాగుంటుంది. ఏడాది పాలన పైన సుపరిపాలనకు ఏడాది అని ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో వాళ్ళు ఏం సాధించారో ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు గాని, లోకేష్ గారు మాట్లాడిన మాటలు గాని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు గాని, సంవత్సర కాలం గురించి ఎక్కడ కూడా ఏం సాధించారో చెప్పలేదు. కేవలం మాటలకే పరిమితం అయిపోయారు. ఏం సాధించారో అని మాటలు చూస్తే ఏ మాత్రం కూడా మాట్లాడలేదు. ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చామని మాట్లాడారా? కొన్ని పరిశ్రమలు ఏమన్నా తెచ్చామని మాట్లాడారా? కొన్ని నీటి ప్రాజెక్టులు ఏమన్నా పూర్తి చేశామని మాట్లాడారా?